ఎంజీరావు గారు, ఈ భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ని చారిత్రకమైన ఒప్పందంగా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. మోదీ అయితే నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, ఈ భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వల్ల ప్రతి ఒక్కరికి, దేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి లాభం జరుగుతుంది అని చెప్పేసి. రీసెంట్గా మనం యూరోపియన్ యూనియన్తో కూడా ఒక ట్రేడ్ డీల్ తీసుకున్నాం కదా, అది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి అభివర్ణించిన పరిస్థితి ఉంది. ఏ డీల్ భారతదేశానికి మంచిది? ఇండియా యుఎస్ ట్రేడ్ డీలా, లేకపోతే ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీలా? మోదీ నిర్ణయం కరెక్టేనా? ఎస్ అండి, ఇది చాలా పెర్టినెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ పరిస్థితి చూస్తే, ఇండియా EU ట్రేడ్ డీల్ పరిస్థితి చూస్తే ఏది బెస్ట్? రెండు కావాలా అనేది గుర్తుపెట్టుకోవాలి. EU ఇండియా మదర్ ఆఫ్ ఆల్ డీల్ మనం కుదుర్చుకున్నాం. 27 దేశాల కూటమి EUతో మనం ట్రేడ్ డీల్ చేసుకుంది ఇండియా. అందులో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ట్రేడ్ డీల్ అండి. ఎందుకంటే ఇండియా వ్యవసాయ రంగాన్ని వాళ్ళు గౌరవించారు. వ్యవసాయ ఉత్పత్తులు యూరోప్లో కూడా ఎన్నో సబ్సిడీలు ఉంటాయి. బ్లూ బాక్సు, గ్రే బాక్సు, ఎల్లో బాక్సు, గ్రీన్ బాక్సులని. వ్యవసాయదారులు తమ ఉత్పత్తి చేసే ఖర్చులో సగం పైన ఆ గవర్నమెంట్లే భరిస్తాయి. కాబట్టి వాళ్ళు ఉత్పత్తి చాలా చౌకగా ఉంటాయి. ఇప్పుడు డెన్మార్క్ నుంచి డైరీ ప్రొడక్ట్స్ అని, ఈ బ్రిటన్ నుంచి డైరీ ప్రొడక్ట్స్, ఫ్రాన్స్ నుంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఇటలీ నుంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చాలా ఈజీగా ఇండియా వచ్చేయచ్చు అనమాట 27 దేశాల కూటమి. కానీ ఇండియా EU ట్రేడ్ డీల్లో వ్యవసాయ ఉత్పత్తుల్ని మన భారతదేశం అలౌ చేయడం లేదు. ఒకవేళ వస్తే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి వ్యవసాయ రంగాన్ని రక్షించింది EU దేశాలు. భారత వ్యవసాయదారులని గౌరవించాయి. ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ యాక్ట్. రెండు, మన భారతదేశానికి సెన్సిటివ్గా ఉన్న దాటి మీద రక్షణ చర్యలు తీసుకునే వీలుంది. ఇంకోటి ఏంటంటే అది కూడా $2 బిలియన్ల మార్కెట్ని క్రియేట్ చేస్తుంది. ఇండియా EUతోనే అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అవబోతుంది. EU భారతదేశంతో 2030 నాటికి $500 బిలియన్. అది అమెరికాతో సమానమైన వాణిజ్యం. ఇప్పుడు కూడా అమెరికాతో సమానమైన వాణిజ్యాన్ని EU 27 దేశాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో EU ట్రేడ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డీల్. ఇక అమెరికాతో మనం చేసుకున్న ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్ చూద్దాం. ఈ డీల్ యూరోపియన్తో మనం కుదుర్చుకున్న ట్రేడ్ డీల్తో పోలిస్తే భారతదేశానికి చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ట్రేడ్ డీల్ మీద సరిగ్గా రాలేదు. కానీ ట్రంప్ చేసిన ట్రూత్ సోషల్లో చేసిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఇండియా కామర్స్ మినిస్టర్ సమర్థించిన విషయాన్ని నిన్న ప్రెస్తో మాట్లాడిన సందర్భాలను చూస్తే US నుంచి మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కొన్ని అయినా చేసుకుంటున్నాం. యాక్చువల్లీ సోయాబీన్, పల్సెస్, ఈ నాన్ వెజ్ మిల్క్ కాకపోతే ఇంకా చాలా ఉత్పత్తులు అక్కడ నుంచి మన దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. యూరోపియన్ యూనియన్ మనల్ని గౌరవించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన వ్యవసాయ రంగాన్ని గౌరవించలేదు. భారత వ్యవసాయ రంగం అంటే ఇక్కడ భారత సంస్కృతికి సంబంధించింది. భారత సంస్కృతి ఎంతటి పురాతనం ఉందో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భారత దేశభక్తులు అందరూ నేను దేశభక్తుల్ని నేను భారతదేశం అంటేనే నేను ప్రాణం ఇస్తామన్న వాళ్ళు వ్యవసాయ రంగాన్ని కూడా గౌరవించాలి. ఎందుకంటే భారత సంస్కృతి ఉన్నది పల్లెటూరులోనే, భారత సంస్కృతి ఉన్నది వ్యవసాయ రంగంలోనే. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అగ్రికల్చర్ సిస్టమ్స్ ఆన్ ది ఎర్త్ అండి. 10,000 సంవత్సరాల క్రితమే మనం మొట్టమొదటి గోధుమని వాటిని పండించే ప్రపంచంలో మొట్టమొదటి అగ్రికల్చర్ సిస్టమ్ ఆ వ్యవసాయ రంగం. వాటి నుంచే మన కల్చర్ అలా వెళుతుంది. ఎంతటి దారుణమైన విప్లవాలు, గోరీలు, గజనీలు, అలెగ్జాండర్లు ఎవరు వచ్చినా వ్యవసాయదారులు ఫుడ్ పెడతారు. బ్రిటిష్ వాడు వచ్చినా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇండియా ఉందంటే వ్యవసాయం వల్లే. అందుకనే లాల్ బహదూర్ శాస్త్రి చక్కగా చెప్తారు యుద్ధ సమయంలో జై కిషాన్ అని, నెక్స్ట్ జై జవాన్ అని చెప్తారు ఆయన. గుర్తుపెట్టుకోవాలి. యుద్ధం 1965 యుద్ధం సమయంలో ఒక ప్రైమ్ మినిస్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ది కంట్రీ, జై జవాన్ అనడం మానేసి జై కిసాన్ అని ముందు చెప్పి తర్వాత జై జవాన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఆయన వెళ్ళి ఆనంద్ వెళ్ళి అక్కడ కురియన్ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఒక పశువుల సావిడిలో ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక రాత్రి నిద్రపోతారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇదంతా స్టడీ చేసినప్పుడు మనకు అర్థం అవుద్ది వ్యవసాయం గొప్పతనం. ట్రంప్ వ్యవసాయ రంగాన్ని గౌరవించలే, కానీ యూరోపియన్ నేషన్స్ మన వ్యవసాయ రంగాన్ని గౌరవించినాయి. కాబట్టి ఇండియా EU ట్రేడ్ ఈజ్ ద బెస్ట్ ట్రేడ్ డీల్ అనమాట యుఎస్తో పోలిస్తే. ఇక యుఎస్ ఏంటంటే వాళ్ళ ఉత్పత్తులు మనకి పంపించే దాని మీద 0% టారిఫ్స్ అని చెప్తున్నారు. కానీ ఇదే సమయంలో ఇండియా ఇప్పుడు దాకా మనం అమెరికా ఉత్పత్తుల మీద విధించిన ట్రేడ్ బ్యారియర్స్, నాన్ ట్రేడ్ బ్యారియర్స్ రెండు ఉంటాయండి. ఇవి లోపలికి వెళ్ళొచ్చు. ట్రేడ్ బ్యారియర్స్, నాన్ బ్యారియర్స్ అన్నిటినీ రిమూవ్ చేయాలని ట్రంప్ చెప్తున్నాడు. ఇదే నిజమైతే మాత్రం భారతదేశానికి చాలా తీవ్రమైన ప్రమాదం. ఎందుకంటే అమెరికా అండి, దట్ ఈస్ వాట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పటికీ చూసుకోండి, అది $30 ట్రిలియన్ ఎకానమీ, వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది. వరల్డ్ 16% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దాందే. ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అగ్రికల్చర్ సిస్టమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అన్ని రంగాల్లో ముందు ఉంటుంది.
అన్ని టెక్నాలజీల్లోనే ముందు ఉంటుంది అది. మరి అలాంటి దాన్ని అది ఎగుమతి చేసే వాటిని 0%కి ట్రేడు నాన్ ట్రేడే బ్యారియర్స్ కూడా లేకపోతే మన ఫార్మాస్యూటికల్ రంగం ఏంటి, మన వ్యవసాయ రంగం ఏంటి, మిగిలిన ఎంఎస్ఎంఈ పరిస్థితి ఏంది, ఈ టెక్నాలజికల్ కంపెనీల పరిస్థితి ఏందండి? చాలా దారుణం. కాబట్టి నిన్న ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో నిన్న నుంచి నేను ఈ విషయం మీద స్టడీ చేస్తే అర్థమైందనమాట. యుఎస్ ట్రంపే పై చేయి సాధించాడా అన్నట్టు ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు ఇండియా అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటుంది? ఒకటి, ఇక్కడ ఈ విషయాన్ని కూడా నేను సమర్థించదలిచాను. మోడీ గారిని ఈ విషయంలో గుడ్డిగా నేనేమి అనదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన చాలా చాలా దౌత్యపరంగా మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయ్యి ఉంటారు మోడీ గారు? మరి ఎందుకు చేసుకున్నారంటే యూ ట్రేడ్ డీల్ అనేది చాలా బెస్ట్ డీల్. అది ఉండగా అమెరికాతో మన ట్రేడ్ డీల్ అవసరం లేదు, ఎందుకంటే ఈయూతో సమానంగా లేదు. కానీ అమెరికాతో కూడా ఎందుకు చేసుకున్నారంటే గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఇన్వెస్ట్మెంటు ట్రేడ్లో అన్నిటికంటే ముందు ఉంది. అక్కడ టెక్నాలజీ, అక్కడ ట్రేడు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మనకు కావాలి. కాబట్టి కొంచెం లాస్ అయినా ఈ అమెరికా సంబంధాలు మనకు అవసరం ఇక్కడ చైనాని కంపీట్ చేయాలంటే. నిన్న ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ దానికోసం చెప్పింది ఒక అద్భుతంగా ఉంది. మనకున్న పాకిస్తాను, బంగ్లాదేశు, చైనా, ఇలా సౌత్ ఈస్ట్ ఏషియా, థాయిలాండ్, వియత్నాం కాంపిటేటర్స్ మనకండి. వీటితో పోలిస్తే అమెరికా మన మీద విధించిన టారిఫ్స్ 18%, కానీ మిగిలిన అన్ని దేశాల మీద 19 నుండి 40% వరకు ఉన్నాయి. కాబట్టి మన ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో తక్కువకు అమ్మవచ్చు, కాబట్టి మనం ట్రేడ్ డీల్ చేసుకోవచ్చు, ఈ విషయాన్ని సమర్థించవచ్చు. కానీ మరి 18% అనేది చాలా ఎక్కువ కదా, గుర్తుపెట్టుకోవాలి. మన మీద వాళ్ళు విధించేది 18% అనేది చాలా ఎక్కువ యూరోపియన్ యూనియన్తో పోలిస్తే. కాబట్టి మనకు అది ట్రేడ్ డీల్ గిట్టుబాటు కాదు ఈ విషయంలో. ఇలా చాలా లూపోల్స్. తర్వాత అమెరికా ఇంకోటి చెప్తుంది, రష్యా ఆయిల్ మీరు దిగుమతి చేసుకోకూడదని. మరి యూరోపియన్ యూనియన్ మీరు రష్యా ఆయిల్ దిగుమతి చేసుకున్నా మాకు ఎటువంటి సంబంధం లేదు, చేసుకుంటే చేసుకోండి, మాతో అయితే ట్రేడ్ డీల్ చేసుకోమని గౌరవించింది. మరి ఎవరిది బెస్ట్ డీలు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది యూరోపియన్ యూనియన్ దా? రెండు, అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తున్నారు, మీరు ఆయిల్ని రష్యాతో మానేసి వెనిజులా నుంచే కొనాలి. బట్ వెనిజులా ఆయిల్ ఏంటంటే చాలా హెవీగా ఉంటుంది. అది ఆ వెనిజులా ఆయిల్ కొంటే మన రిఫైనరీలో ఆడడం కష్టం, ఎక్కువ పెట్టుబడి కావాలి. వేరేజ్ రష్యా ఆయిల్, యూరల్ ఆయిల్ అని ఉంటుంది, దట్ బెస్ట్ ఆఫ్ ది ఆయిల్, తక్కువ రేటుకు వస్తుంది. రష్యా క్రెడిబుల్ పార్ట్నర్, పుతిన్ మనకి క్రెడిబుల్ పార్ట్నర్. మనం ఎటువంటి పరిస్థితుల్లో చైనాతో, పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా అవసరమైతే ఆయిల్ ఫ్రీగా ఇస్తారు. అమెరికా ఇస్తుందండి, అమెరికా ఈ రోజు కూడా ఎక్కువ ఎగుమతి చేస్తుంది ఆయిల్. అమెరికా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్. మరి దాని నుంచి ఆయిల్ కొంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ ఉంటుందా? అమెరికాతో చాలా ప్రమాదం. కాబట్టి మనం ఎవరి నుంచి ఆయిల్ కొనాలో నిర్ధారించే అధికారం అమెరికాకి దాఖలపరచకూడదు. బట్ యూరోపియన్ అని అడగలే. ఈరోజు ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎక్కువ సఫర్ అయ్యేది యూరోపియన్. కానీ రష్యాతో మీ సంబంధాలు మాకు అనవసరం అని ట్రేడ్ డీల్ చేసుకుంది. కానీ ట్రంప్ అక్కడ మనతో మేము చెప్పినట్టే ఇండియా వినాలి, ఇండియా నా జూనియర్ పార్ట్నర్ అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నాడు. కాబట్టి యూరోపియన్తో చేల్చుకున్న మన డీలు, అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్లో ద బెస్ట్ డీల్ యూరోపియన్ డీల్. మరి ఇది ఉండగా అమెరికా దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే ఇటు చైనాని తట్టుకోవాలి, చైనాని గుర్తుపెట్టుకోవాలి, చైనాని ఆపాలి, దాన్ని నిరోధించాలి. అమెరికాతోనూ ఇటు ఈస్టర్న్ వెస్టర్న్ గ్రూప్తో రెండింటితో సంబంధాలు మనకు అవసరం అనమాట, మల్టీ అలైన్. అందుకనే అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకున్నాం. కానీ ఒకటి, ఇప్పుడు ఎట్ దిస్ మూమెంట్ ఫర్ రైట్ నౌ, అంటే ఇప్పటికిప్పుడు అసలు ట్రేడ్ డీలు, అమెరికాలో ట్రేడ్ డీల్ ఏముందనేది లేదు. కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం నేను చెప్తున్నానండి, ఇండియా గవర్నమెంట్ ఎవరితోటైనా ట్రేడ్ డీల్ చేసుకోవాలంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టరు పార్లమెంట్ అవసరం ఉండదు. పార్లమెంట్ అవసరం లేకుండా క్యాబినెట్తో ఓకే అనుకుని ట్రేడ్ డీల్ చేసేసుకోవచ్చు విదేశాంగ సంబంధాల్లో. కానీ ఈ ఒక్క విషయంలో ఇండియన్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఒక్కటి మాత్రం చేయాలండి, ఈసారి ట్రేడ్ డీల్ మాత్రం పార్లమెంట్లో ఆమోదం పొందితేనే చెయ్యాలి. ఎందుకు అంటే దెర్ ఇస్ వన్ స్పెక్యులేషన్, ఒక భయంకరమైన డౌట్ ఉంది అగ్రికల్చర్ సిస్టమ్ ఏమవుతుందని. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్కి ఉన్న పవర్ రాజ్యాంగ రీత్యా భారత ప్రభుత్వం ఎవరితోటైనా ట్రేడ్ డీల్ చేసుకోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఇట్సెల్ఫ్ చేసేసుకోవచ్చు. క్యాబినెట్ ఆమోదించే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, పార్లమెంట్లో అవసరం లేదు ఆమోదం. కానీ యుఎస్ అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తేనే ఆ ట్రేడ్ డీల్ అమలుకి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ కౌన్సిల్ కూడా ఎందుకు ట్రేడ్ డీల్ లేట్ అవుతుందంటే యూరోపియన్ కౌన్సిల్ ఆమోదించాలి. కానీ ఇండియాలో పార్లమెంట్ ఆమోదించాల్సిన అవసరం లేదు, ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ సరిపోతుంది. మరి ఈ లూపోలు ఈ గవర్నమెంట్కి సర్వాధికారాలు ఇచ్చేస్తుంది. కానీ ఇంత సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇలాంటి విషయాలని భారత పార్లమెంట్లో చర్చించాలి. అంటే ఇక్కడ ఒక విషయం, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ విషయం చర్చిస్తుంటే అక్కడ చర్చ జరగడం లేదు. అంటే పార్లమెంట్లో ఈ విషయం మాకు అనవసరం, మేము తీసుకున్న నిర్ణయం గట్టిదంటే మరి వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయదారులు ఈరోజు 55 కోట్ల మందిలో భయం ఉంది.
అరే అమెరికన్ ప్రొడక్ట్స్ వస్తే ఇప్పటికి 1991లో ఆర్థిక ద్వారాలు ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని లక్షల మంది ఫార్మర్స్ సూసైడ్ చేసుకున్నారండి, లెక్కలు ఉన్నాయా? దారుణం. ఆర్థిక రాజధాని ముంబై నగరానికి కొంచెం దూరంలోనే నాగపూర్ సిటీ దగ్గర ఎన్ని లక్షల మంది సూసైడ్ చేసుకున్నారు పత్తికి సంబంధించింది. సిరిసిల్ల లాంటి ప్రాంతం, రాయలసీమ లాంటి ప్రాంతం, ఈవెన్ తమిళనాడు, ఈవెన్ రిచెస్ట్ స్టేట్స్లోనే ఈ సూసైడ్ జరుగుతున్నాయి. మరి ఇలాంటి సెన్సిటివ్ విషయం పార్లమెంట్లో జరగకుండా వెళ్ళడం అనేది ఇట్స్ అ బ్లాట్ ఆన్ ఇండియన్ సివిలైజేషన్, బ్లాట్ ఆన్ ఇండియన్ కల్చర్. కాబట్టి పార్లమెంట్లో సక్రమంగా చర్చ జరగాలి. బట్ యాజ్ ఫర్ as మై మైండ్ ఈస్ కన్సర్న్, నా ఒపీనియన్ ఏంటంటే ప్రస్తుతం మన యూతో ట్రేడ్ డీల్ ద బెస్ట్ డీల్, కానీ అమెరికాతో ట్రేడ్ డీల్ ఈజ్ నాట్ బెస్ట్. బట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పినట్టు అమెరికాతో ట్రేడ్ డీల్ ఎసెన్షియల్, ఎందుకంటే చైనాను అడ్డుకోవడానికి, గుడ్డే. కానీ ఒక్క విషయం, అమెరికాతో ట్రేడ్ డీల్ యూరోపియన్ ట్రేడ్ డీల్తో సమానంగా ఉండేటట్టు చేయాలి. రెండు, ఈ ట్రేడ్ డీల్ మీద సంతకం చేసేటప్పుడు ఇండియాలో కన్సెన్సస్, ఏకాభిప్రాయం ఉండేటట్టు చేసుకోవాలి. పార్లమెంట్లో చర్చించే నిర్ణయం తీసుకోవాలి. క్యాబినెట్, నన్ను ప్రైమ్ మినిస్టర్, నాకు సర్వాధికారం ఉందన్న ఫార్మర్స్లో ఇప్పటికే డౌట్లు ఉంటే దట్ ఈస్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది ఇండియన్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండి. ఇండియన్ కల్చర్లో ఏకాభిప్రాయం ఉంటుంది. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, రాముడు అయోధ్యలో ఒక్కటి ప్రకటిస్తాడు, ఆ మాట ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయాలి. అయోధ్య నగరంలో ఒక్కళ్ళు అబ్జెక్ట్ చేసిన సీత వెనకరాదంటాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ నేను వెళ్ళదలుచుకోలేదు. అందరూ ఏకాభిప్రాయంతో ఓకే అన్నా తర్వాత సీతను వెనక్కి తీసుకురావడానికి శ్రీరామచంద్రుడు వెళ్తాడండి రామాయణం. దట్ ఈజ్ వాట్ ది డిస్కషన్. నైమిసారణ్యంలో అద్భుతమైన డిస్కషన్లు జరుగుతాయి, బదరికాశ్రమంలో జరుగుతాయి అనమాట. ఎంతో డిస్కస్ చేసి ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత నిర్ణయం చేసుకుంటారన్నమాట. మరి పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో ఎందుకు నిర్మాణాత్మక చర్చలు జరగడంలే, ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు జరగడంలే? దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్. ఇట్ ఈస్ నాట్ అపియరింగ్ ఇన్ ద రెగ్యులర్ మీడియాలో కనపడడం లేదు. అందుకని నేను ఈ విషయం మీద చాలా నొక్కి ఒక్కడి నుంచి మరి ఈ విషయం లోపలికి వెళ్ళడం జరిగిందనమాట.